అడ్వాన్స్డ్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అదే స్థాయిలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. రోజుకో తీరుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు, కొత్త టెక్నాలజీలు ఉపయోగిస్తున్నా సైబర్ నేరగాళ్ల బెడద తప్పడం లేదు. గతంలో లింకులు, మెసేజ్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడిన ఫ్రాడస్టర్లు తాజా ఇమేజ్ ద్వారా మెల్వేర్ పంపించి స్మార్ట్ ఫోన్ల యూజర్ల బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్నారు. డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సామాన్యుల జీవితంలో భాగమైనటువంటి వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్ల హ్యాకర్లకు టార్గెట్గా మారుతున్నాయి. ఫిషింగ్ లింకులు, ఓటీపీ స్కామ్లు గతంలో ఆందోళన కలిగించాయి. ఇప్పుడు కొత్తగా వాట్సాప్ ఇమేజ్ స్కామ్ అనే ప్రమాదకరమైన ట్రెండ్ బయటపడింది. ఈ స్కామ్లో సాధారణ ఫోటోల్లో దాచిన మాల్వేర్ ద్వారా బ్యాంకు అకౌంట్లు ఖాళీ అవుతున్నాయి. వాట్సాప్లో హానికరమైన లింకులు, ఫేక్ కాల్స్ లేదా మెసేజ్ల ద్వారా మోసాలకు పాల్పడిన కేటుగాళ్లు తాజాగా ఇమేజ్ సెండ్ చేయడం ద్వారా బ్యాంకు ఖాతాలు దోచుకుంటున్నారు. ఈ కొత్త స్కామ్ స్టెగనోగ్రఫీ అనే టెక్నిక్ ను ద్వారా చేస్తారు. ఈ టెక్నిక్ లో హ్యాకర్లు సాధారణ ఇమేజ్ ఫైళ్లలో మాల్వేర్ ను దాచిపెడతారు. ఈ ఫోటోలు బయట నుంచి చూస్తే సాధారణంగానే కనిపిస్తాయి, కానీ లోపల దాగిన కోడ్ ఫోన్ ను హ్యాక్ చేస్తుంది. వాట్సాప్ లో తెలియని నెంబర్ నుంచి వచ్చిన ఫోటోను ఓపెన్ చేయగానే మాల్వేర్ యాక్టివేట్ అవుతుంది. ఇది బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్లు, యూపీఐ క్రెడెన్షియల్స్ దొంగలిస్తుంది. కొన్ని సందర్భాల్లో హ్యాకర్లు ఫోన్లు పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. సాధారణ షిప్పింగ్ స్కామ్లలాగా కాకుండా ఈ ఇమేజ్ స్కామ్లో ఎలాంటి లింకులు లేదా ఓటీపీ అవసరం లేదు. అందుకే చాలా మంది స్కామ్ బారిన పడుతున్నారు. ఈ కొత్త ఫోటో స్కామ్లో సైబర్ నేరగాళ్లు స్టెగనోగ్రఫీ అనే టెక్నిక్ను ఉపయోగిస్తున్నారు. ఇది సాధారణమైన ఫోటోలకు హానికరమైన కోడ్ జత చేసే వీలు కల్పిస్తుంది. ఫోటో డౌన్లోడ్ అయిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా మాల్వేర్ మీ స్మార్ట్ ఫోన్ ఇన్స్టాల్ అవుతుంది. ఇది పాస్వర్డ్లు దొంగిలించడం, ఓటీపీలను రీడ్ చేయడం, హ్యాకర్లకు మీ బ్యాంక్ యాప్లను యాక్సెస్ ఇచ్చేలా అనుమతిస్తాయి. దీంతో మీకు తెలియకుండా ఖాతాలు ఖాళీ అవుతాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ మానస. రోజు రోజుకు ఏదైతే టెక్నాలజీ పెరుగుతుందో, టెక్నాలజీ ఎంతలా ఉపయోగపడుతుందో మనం తెలుస్తూనే ఉంది. అయితే ఎంతలా టెక్నాలజీ పెరుగుతుందో అందులో కూడా నేరాల శాతం కూడా అదే విధంగా పెరుగుతుంది అనడానికి లో ఎటువంటి ఢోకా లేదైతే మాత్రం అనిపిస్తుంది. ఎందుకు అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కనుక గతంలో అంతా కూడా బ్యాంకింగ్ కావచ్చు, లేదంటే ఇతరత్ర అన్ని కూడా మనం వెళ్ళి డైరెక్ట్ గా బ్యాంకుకు మాత్రమే వెళ్ళి చేసుకునే అవకాశం కలిగి ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అయితే టెక్నాలజీ పెరగడం, అదే విధంగా టెక్నాలజీతో పాటు మనుషుల తాలూకా అవసరాలు కూడా పెరగడంతో అయితే కనుక దీనిలో కొత్త టెక్నాలజీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారు. అయితే అదే నేపథ్యంలో వాట్సాప్ అనేది ఒక పెను సంచలనంగా మారింది. అయితే వాట్సాప్ తో పాటు మా ఆండ్రాయిడ్ ఫోన్స్ కావచ్చు, లేదంటే స్మార్ట్ ఫోన్స్ తాలూకా వాడకం విరివిగా పెరగడంతో అయితే కనుక ఇందులో పెద్ద ఎత్తున అయితే స్కామర్స్ కావచ్చు, లేదంటే కనుక హ్యాకర్లు కావచ్చు, రకరకాల సైబర్ నేరాలకు అడ్డాగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ మెసేజ్ల వరకు మాత్రమే ఉండేవి. అయితే ఇందులో కూడా హ్యాకర్లు చాలా తెలివి మీరారు. వాట్సాప్ లో మెసేజ్లు పంపిస్తూ మెసేజ్ల ద్వారా అందులో లింకులు, అదేవిధంగా కొన్ని వాటి ద్వారా అయితే కనుక మన హ్యాకర్లు కంప్లీట్ గా ఈ ఫోన్ అయితే వాళ్ళ ఆధీనంలో తీసుకుని దీని ద్వారా వాళ్ళు మొత్తం అంతా కూడా చక్కబెట్టేసే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు హ్యాకర్లు వాళ్ళు మరింతగా పెంచుకున్నారేమో అన్న అనుమానం అయితే కలుగుతుంది. ఎందుకంటే ఏదైతే గతంలో లింకులు కావచ్చు, మెసేజ్ ద్వారా సైబర్ నేరపడినటువంటి ఫ్రాడస్టర్లు ఇప్పుడు కొత్తగా ఫోటో ఇమేజ్ అయితే ఎవరికి అనుమానం రాదు అన్న నేపథ్యం వీళ్ళలో పెరిగింది అని అనుకోవచ్చు. అయితే ఫోటో ఇమేజ్ లో వాళ్ళు ఒక హిడెన్ ఫైల్స్ అన్ని కూడా వాళ్ళు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని ద్వారా కూడా ఎవరైనా ఫోటో ఇమేజ్ ను డౌన్లోడ్ చేసినట్టయితే కనుక ఆ ఫోటో ఇమేజ్ తాలూకా దీనిలో వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు మొత్తం ఫోటోలో వాళ్ళకు ఉన్నటువంటి
ఈ వైరస్ ని కావచ్చు లేదంటే వాళ్ళ తాలూకా టెక్నాలజీని అందులో ఇంప్లీట్ చేయడం వల్ల అయితే కనుక మొత్తం మన ఫోన్ అంతా కూడా హ్యాక్ అవుతుంది. హ్యాక్ అవడం ద్వారా మొత్తం మన ఫోన్ తాలూకా డేటా కావచ్చు, మన ఫోన్ లో ఉన్నటువంటి మొత్తం వివరాలతో పాటు మన బ్యాంకు ఖాతాలను కూడా కొల్లగొట్టే విధంగా అయితే మాత్రం వాళ్ళు అయితే చేస్తున్నారు. దీన్ని స్టెగానోగ్రఫీ టెక్నిక్ గా కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. అయితే దీని ద్వారా పాస్వర్డ్స్ కావచ్చు, ఓటీపీలు కావచ్చు మొత్తం రీడ్ చేయడంతో పాటు మొత్తం మన ఫోన్ అంతా వాళ్ళ ఆధీనంలోకి వెళ్తుంది. దీని ద్వారా అయితే కనుక హ్యాకర్లు మొత్తం మన ఎవరైతే సాధారణ ప్రజలు ఉన్నారో వీరందరితో బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డేటాను మొత్తం కూడా కొల్లగొడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ కూడా అయితే ఇటువంటి టెక్నాలజీ పెరగడం అయితే ప్రజల్లో కూడా కొత్తమేర ఈ ఫొటోస్ కావచ్చు ఇవన్నీ కూడా ఎవరు పంపించారు ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఫొటోస్ అవి కూడా వాళ్ళు డౌన్లోడ్ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా ఈ లింక్స్ సంబంధించి కూడా విరివిగా పోలీసులు అయితే దీనిపై ప్రచారం చేపట్టినప్పటికీ కూడా ఎక్కడో చోట పొరపాటు జరుగుతూనే ఉండేది. అయితే ప్రజల తాలూకా అంటే వాళ్ళు కాస్త చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు కూడా ఇటువంటి బారిన పడిన కూడా పరిస్థితి కూడా మనం చూసాం. అయితే దీనిలో ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే హ్యాకర్లు చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా తెలివిగా కొన్ని మొబైల్స్ ని చేసుకుంటూ వాళ్ళు క్లోనింగ్ కూడా చేస్తూ ఇటువంటి వాటికి దారుణాలకు పాల్పడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ టెక్నాలజీతో పాటు ఈ స్కామ్స్ కూడా పెరగడంతో అయితే కనుక పోలీసులు ప్రజలను అప్రమత్తం చేసే విధంగా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు బ్యాంకుల దగ్గర కావచ్చు, సొసైటీలకు సంబంధించి ప్రతి చోట కూడా ఇటువంటివన్నీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వచ్చినప్పటికీ కూడా ఈ స్కామర్లు అయితే టెక్నాలజీని మరింత ముందుగా తీసుకుని వెళ్తూ ప్రజల తాలూకా బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టడం, వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం డబ్బును తెలివిగా దొంగతనం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో దొంగతనాలంటే మామూలు సాధారణంగా ఇల్లు పగలగొట్టము లేదంటే దారి కాసి దోపిడీ చేయడం లాంటివి చేశారు. కానీ ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కూడా వీళ్ళైతే ఇటువంటి భారీ స్కామ్ కావచ్చు లేదంటే ఇటువంటి సైబర్ నేరాలు చేస్తూ కూడా మొత్తం ప్రజలను అయితే కొలగొడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది మనసు. అయితే నాయుడు చెప్పండి, అసలు ఇలాంటి స్కామ్లు ఎక్కువగా ఎవరిని టార్గెట్ చేస్తున్నాయి అంటారు? ప్రధానంగా ఈ స్కామ్ మనం చూసుకున్నట్టయితే కనుక మధ్యస్థ కుటుంబీకులు కావచ్చు లేదంటే అంటే ఒకరు అని కాదు వీళ్ళ చిక్కిన వాళ్ళు ఎవరైనా కూడా చిన్న పెద్దానికి కూడా లేదు. బ్యాంకు వీళ్ళ నెంబర్ని బట్టి కూడా వాళ్ళు బ్యాంకు వీళ్ళని అనాలిసిస్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళకి ఎటువంటి వాళ్ళైనా సరే వీళ్ళు చాలా తెలివిగా కూడా బోల్తా కొట్టించే పరిస్థితి ఉంది. మనుషుల తాలూకా ఆశావాదం కావచ్చు లేదంటే వాళ్ళలో ఉన్నటువంటి చైతన్యం లేకపోవడం కాకుండా ఉండొచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇటువంటి మెసేజెస్ అన్ని కూడా చాలా తెలివిగా కూడా ఎర్లీ అవర్స్ లో పంపిస్తూ ఉంటారు. అయితే తెల్లవారు లేచిన తర్వాత ఈ మొబైల్ చూసుకోవడం, వాట్సాప్ లో చూసుకోవడం ద్వారా వాళ్ళు ఏంటంటే మార్నింగ్ అవర్స్ లో ప్రతి ఒక్కరు కూడా ఏం మెసేజ్లు వచ్చాయన్నది నేపథ్యంలో వీళ్ళందరూ కూడా మెసేజ్లు అన్ని చూస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఆతృతగా ఏమొచ్చిందన్న ఆతృత అయితే మాత్రం ఇటువంటివి అన్ని కూడా ఓపెన్ చేస్తూ చూస్తుంటా పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఏమవుతుందంటే సాధారణంగా ఈ ఎర్లీ అవర్స్ లో చేసేటటువంటి దీని నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇది చేస్తూ ఉంటారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక మధ్యస్థ కుటుంబీకులు అంటే మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారిని టార్గెట్ గా పెట్టుకుంటూ కూడా ఇలాంటి వాటికి అయితే మాత్రం పెద్ద ఎత్తున వీళ్ళు పాల్పడడం కూడా మనం నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో ఇటువంటివి అన్ని కూడా పోలీస్ స్టేషన్స్ కూడా కంప్లైంట్స్ కూడా రిజిస్టర్ అవుతున్నాయి కూడా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళగానే ఉంటున్నారు. అదేవిధంగా కొత్తగా కూడా ఉద్యోగాల్లో చేరినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని కూడా వీళ్ళు టార్గెట్ చేస్తూ కూడా ఇలాంటి నేరాలకు అయితే పాల్పడే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది మనతో. అయితే నాయుడు, ఒకవేళ మనకు ఇమేజ్ వచ్చిన తర్వాత మనం వెంటనే ఎలాంటి చర్య తీసుకోవాలంటారు? మనం చూడొచ్చు ఇక్కడ ఇమేజెస్ అనేవి కూడా ఏ రూపంలో వచ్చాయన్నది పక్కన పెడితే కనుక అసలు మెసేజెస్ ఆ ఫోటో ఇమేజ్లు ఎవరు పంపిస్తారన్న దానిపై అయితే మాత్రం ఖచ్చితంగా వినియోగదారులు అయితే మాత్రం ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇమేజెస్ పంపించేటప్పుడు ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదంటే స్నేహితులు కావచ్చు లేదంటే కనుక స్నేహితులు ఇలాంటి వాళ్ళు అయితే అయిన ఇమేజెస్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఎవరు కూడా ముక్కు మొహం తెలియని వ్యక్తుల నుంచి వచ్చేటువంటి మెసేజెస్ కావచ్చు లేదంటే అటువంటి ఇమేజెస్ ని ఓపెన్ చేయడం ద్వారా అయితే మాత్రం ఇటువంటి దారుణాలకైతే మాత్రం మనం బలి కావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఎవరైనా పంపించిన వాటిని కూడా వాళ్ళు నిశ్చితంగా పరిశీలించాలి. నిశ్చితంగా పరిశీలించుకున్న తర్వాత మాత్రమే ఇటువంటి ఇమేజెస్ ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే గతంలో చూసుకున్నట్టయితే కనుక ఏదైనా
ఆ తెలియని నెంబర్ నుంచి కానీ ఏవైనా లింక్స్ వచ్చినట్టయితే కనుక వాటిని ఆ లింక్ ని మనం కనెక్ట్ చేసినట్టయితే కనుక ఇలాంటివన్నీ కూడా మనం అంటే వాళ్ళ ప్రలోభాలకు మనం లొంగిపోయే పరిస్థితి అయితే ఉండేది. అయితే ఇప్పుడు ఏంటంటే కొత్తగా కూడా ఈ ఇమేజ్ ద్వారా అయితే కనుక ఈ వాళ్ళ లింకుల ద్వారా జరిగినటువంటి మోసాలను గ్రహించడం, అదేవిధంగా ప్రజల్లో కూడా చాలా అవేర్నెస్ పెరగడంతో అయితే కనుక ఇప్పుడు ఎవరు కూడా లింక్స్ ని క్లిక్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. సో ఆ నేపథ్యాన్ని వీళ్ళు మార్పు చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే లింక్స్ ద్వారా కాకుండా లో కూడా వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు. సేమ్ అక్కడ లింక్ ద్వారా ఏదైతే జరుగుతుందో సేమ్ అదే దీన్ని ఇమేజ్ లో కూడా ఎన్క్రిప్ట్ చేసుకుంటూ ఇమేజ్ లో వీళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకోవడం, ఇమేజ్ ద్వారా అయితే కనుక వీళ్ళు అట్రాక్ట్ అవుతారన్న నేపథ్యం కూడా వాళ్ళు గ్రహించిన పరిస్థితి అయితే ఉంది. సో దీన్ని ఇమేజ్ అంటే అనగానే నార్మల్ గా ఫోటో అనుకుని అందరూ కూడా ఓపెన్ చేస్తున్నటువంటి అమాయకత్వం ఉంటుంది అన్న ఒక ఆలోచనతో అయితే దీనికి పాల్పడుతున్నారంటూ కూడా కొంతమంది నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఏదైతే ఇమేజ్ ఉంటుందో ఇమేజ్ కూడా అందరూ నార్మల్ గా ఫోటోనే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇమేజ్ బ్యాక్ సైడ్ గా వాళ్ళు అందులో ఎన్క్రిప్ట్ చేసినటువంటి సాఫ్ట్వేర్ మాల్వేర్ ఏదైతే ఉంటుందో ఆ మాల్వేర్ అంతా కూడా ఆ ఇమేజ్ కి బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంటుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే వీళ్ళు ఇమేజ్ అనుకుని వీళ్ళు ఓపెన్ చేసిన నేపథ్యంలోనే ఆ ఇమేజ్ తాలూకా మొత్తం అంతా కూడా డేటా అంతా కూడా ఈ మొబైల్ తాలూకా డేటా అంతా కూడా వాళ్ళకి వెళ్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ఓటీపీలు కావచ్చు, లేదంటే ఫోన్ లో ఉన్నటువంటి రహస్య సమాచారం అంటే లైక్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ కావచ్చు, లేదంటే పర్సనల్ డేటా కావచ్చు, లేదంటే బ్యాంక్ అకౌంట్స్ తాలూకా డీటెయిల్స్ కావచ్చు, లేదంటే వీళ్ళు చదువుకు సంబంధించి వాటర్ దీనికి సంబంధించినంత డేటా అంతా కూడా ఇది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇటువంటివి జరగడం ద్వారా అయితే కనుక పూర్తి స్థాయిలో ఒక వినియోగదారు తాలూకా డేటా అంతా కూడా అక్కడ వాళ్ళకి చేరడంతో అయితే కనుక వాళ్ళైతే కనుక చాలా సులభతరంగా చాలా చాకచక్యంగా అయితే కనుక ఈ అకౌంట్స్ కి సంబంధించిన డేటాను వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. దీని ద్వారా అయితే కనుక వాళ్ళు పని అయితే కనుక సులభతరం చేసుకుంటున్నారంటూ కూడా తెలుస్తుంది మనసు. అయితే నాయుడు, ఒకవేళ వాట్సాప్ సంస్థ ఇలా జరుగుతున్న స్కామ్లపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ప్రధానంగా మనం చూసుకోవచ్చు, వాట్సాప్ అనేది ఒక దీనికి సంబంధించి అదొక సంస్థగా ఉంటుంది. అయితే వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకు అంటే వినియోగదారుడికి ఆ సంస్థ వాళ్ళు కల్పించినటువంటి ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. అంటే దాన్ని వినియోగించుకుంటూ మంచి చెడు రెండింటికి కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. అయితే దీనిపై అయితే మాత్రం ఇప్పటికీ కూడా వాట్సాప్ వరకు కూడా చూస్తున్నట్టయితే కనుక వీళ్ళు ఒక డేటాని ట్రాన్స్ఫర్ చేసే ఒక ప్లాట్ఫామ్ మాత్రమే అవుతుంది తప్ప కానీ దీనికి సంబంధించి ఎటువంటి ఉంది. కానీ ఎవరైతే స్కామర్స్ ఉన్నారో లేదంటే ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే దీన్ని వినియోగించుకుంటున్నారు. దీన్ని బేస్ చేసుకుని ఈ ప్లాట్ఫామ్ ని వినియోగించుకుంటూ దీని ద్వారా తెలివిగా ప్రజలను బోల్తా కొట్టించే కార్యక్రమంగా కూడా చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇటువంటి ప్లాట్ఫామ్ అయితే కనుక హ్యాకర్లు టార్గెట్ చేయడం పట్ల అయితే మాత్రం కాస్తంత వీళ్ళు మరింత ఇందులో సెక్యూరిటీ ఫీచర్స్ ఏమైనా ప్రవేశపెడతారా లేకపోతే వేరే విధంగా ఏమైనా చేస్తారా అన్నదైతే మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వాట్సాప్ కు సంబంధించి ఇమేజ్ స్కామ్ కు సంబంధించి ప్రమాదకరమైన ఈ ట్రెండ్ బయటపడిన నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటికే వాట్సాప్ సంస్థ కూడా దీనిపై ప్లాట్ఫామ్ కూడా దీనిపై అయితే కనుక కాసింత రీసెర్చ్ చేస్తున్నట్టుగానే మనకి తెలియవచ్చింది. అయితే ఇటువంటి వాటిని ఏ విధంగా చూడాలి అన్నదానిపై అయితే మాత్రం రానున్న రోజుల్లో ఆ టెక్నికల్ టీం మాత్రమే అనాలిసిస్ చేసే పరిస్థితి ఉంటుంది. అయితే కనుక ఒక ఫేక్ కాల్ కావచ్చు, లేదంటే ఫేక్ మెసేజెస్ కావచ్చు, లేదంటే ఫేక్ లింక్స్ కావచ్చు, ఇటువంటి వాటిని చేయడం ద్వారా ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయంటూ కూడా వస్తున్న పరిస్థితి ఒక విధంగా గ్రహించినటువంటి వాట్సాప్ అది దానిలో కొన్ని టెక్నికల్ ఫీచర్స్ కూడా వాళ్ళు మార్చుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇమేజ్ ద్వారా ఇలాంటివి చేస్తున్నారు అని తెలిసిన తర్వాత అయితే కనుక వాట్సాప్ ప్లాట్ఫామ్ అనేది ఎటువంటి చర్యలు చేపడుతుంది అన్నది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం వాట్సాప్ ద్వారా ప్రతిరోజు కొన్ని కోట్ల తాలూకా మెసేజెస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, లేదంటే వీడియోస్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా దీని ద్వారానే జరుగుతూ ఉంటాయి. సో అంటే ప్రతి ఒక్కరూ ఏ ఫోటో పంపిస్తున్నారు అన్నదాన్ని వాళ్ళు గ్రహించే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ ఇటువంటివి జరుగుతున్నాయన్నప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి మాల్వేర్ ఇన్క్రిప్ట్ అయింది అన్నది, ఆ మాల్వేర్ ఏ విధంగా దీనికి అటాచ్ అవుతున్న దానిపై అయితే మాత్రం ఖచ్చితంగా రీసెర్చ్ చేస్తారని అనుకుంటాం. వేచి చూడాలి. అంటే వాళ్ళు దీనిపై మరి ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్న దానికోసం అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు మానస. ఓకే, థ్యాంక్ యూ నాయుడు.